హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇల్లు అన్నాక చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉంటేనే మనకి ఇంట్లోని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది, ఒక మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ సోఫా ఇప్పుడు కుషాల్ గడ అన్నీ పడేస్తాడు. నేను ఈ డైనింగ్ టేబుల్ నా చివరికి తోస్తాను అనమాట. తోసిన తర్వాత హాల్ ఎంత పెద్దదిలాగా అనిపిస్తుంది తెలుసా. అబ్బా, కొన్ని రోజుల తర్వాత ఇంటిలో ఓ చిన్న చేంజ్ వచ్చిందిరా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత వచ్చేసి క్యాస్ట్ ఐరన్ది మీకు కుక్వేర్ చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా రోజుల నుంచి చూపించలేదు కదా. మంచిగా మెయింటైన్ చేయాలి, కానీ ఇవి సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వి స్టోర్ అనమాట. జాగ్రత్తగా ఉంచుకుంటే తల నాన్ స్టిక్ వాటి కన్నా ఎక్కువ మరిస్తాయి. ఇందులో ఉండే ఫుడ్ కూడా మస్తు టేస్టీ ఉంటుంది. అండ్ వీటికి మంచిగా ఆయిల్ కోట్ చేసుకుని ఉంచుకున్నారనుకోండి, జంగు లేదు, ఏమి లేదు, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఇండస్ వ్యాలీలో ఆఫర్ రన్ అవుతుంది. ఆ తాలింపు పెట్టుకునేది ఏదైతే ఉందో అది ఫ్రీ అనమాట ఈ సెట్తో. నా కూపెన్ కోడ్ కూడా ఉంది. మీరు నా కూపెన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. అది యూస్ చేయడం మర్చిపోవద్దు. టీ శిరీష అన్నది నా కూపెన్ కోడ్ అనమాట. మీరు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు క్లిక్ చేస్తే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. దాని తర్వాత చాలా రోజుల తర్వాత ఈరోజు నేను లంచ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్గా అన్నం పెట్టాను. చాలామంది అడుగుతున్నారు, మీరు బ్రౌన్ రైస్ ఎందుకు తినరు, ఎందుకు వైట్ రైసే తింటారు అని చెప్పి. బ్రౌన్ రైస్ నేను ట్రై చేశాను, కానీ నాకు ఎందుకు అది బాగా అనిపించలేదు. ఒక్క పూటే కదా రైస్ తింటాము, మనస్ఫూర్తిగా తినొచ్చు. లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ షిఫ్ట్ అనమాట. సడన్గా మనకు ఒక రోజు హెల్త్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, మనం ఎలా అయినా కొంచెం చేంజ్ అయిపోవాలి అని మన మనసుకి అనిపిస్తుంది. కొన్నిసార్లు వచ్చేసి ఇట్స్ ఓకే, మనం ఒక్కసారే బతుకుతాం కదా, మంచిగా ఏది నచ్చితే అది తిందాం అన్న ఫీలింగ్ వస్తుంది. నేను ఒక 1 year 23 మొత్తం నేను జర్నలింగ్ చేశాను అనమాట. లైక్ మూడ్ స్వింగ్స్ని ట్రాక్ చేయడం, ఇవన్నీ ట్రాక్ చేసిన తర్వాత ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన ఒక ప్యాటర్న్ ఏంటంటే, ఎక్కువగా ఉమెన్స్ది సంథింగ్ లైక్ ఉమెన్ అందరిది ప్యాటర్న్ మన మంత్కి 3 మూడ్స్లోని రన్ అవుతుంది అనమాట. మన అవుట్ డేట్ అంటే మన మెన్స్ట్రల్ డేట్కి సంబంధించి అది తిరుగుతూ ఉంటుంది. ఆ మెన్స్ట్రల్ డేట్ వచ్చిన 10 రోజులు ఒకలాగా, అది అయిపోయిన తర్వాత ఒకలాగా, దాని తర్వాత 10 రోజులు ఒకలాగా. అంటే 10 రోజులు సూపర్ మోటివేషన్, వీఆర్ లైక్ రియల్ ఫెమినిస్ట్. మనకి అడ్డు చెప్పే వాళ్ళే లేదు, మనం ఏమనుకుంటే అది చెయ్యగలము, కత్తి కేక వాళ్ళ ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ 10 రోజులు వచ్చేసి నీరసంగా, చిరాగ్గా, ఓకే, అబ్బా, అలా అలా అంటే ఎవరేం మాట్లాడినా చిరాగ్గా, కోపంగా అలా ఉంటుంది. నెక్స్ట్ 10 రోజులు వచ్చేసి ఉన్నది ఒకటే జిందగీ, మంచిగా టీవీ చూస్తూ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయి, ఎందుకు అన్నిటిది స్ట్రెస్ తీసుకుంటున్నావు, చిల్లుండు వాళ్ళ మూడు ఉంటుంది అనమాట. సో కాబట్టి మంత్కి నేను ప్రొడక్టివ్గా పనిచేసేది 10 రోజులే కాబట్టి గ్రో అవ్వడం చాలా కష్టం. అదే మనకి మీరు ఏమైనా మోటివేషనల్ బుక్స్ చదివితే అదే చెప్తారు. మీ మోటివేషన్ అన్నది మనకి ఎప్పుడు హెల్ప్ చేయకూడదు, మనకి డిసిప్లిన్ అన్నది మనకి హెల్ప్ చేయాలి. సో డిసిప్లిన్ ఎప్పుడైతే మోటివేషన్ని డామినేట్ చేస్తుందో, మన మూడ్ స్వింగ్స్తోని మన లోపల వచ్చే ఆలోచనలతోని మన పని ఫరక్ పడదు అనమాట. సో మన పని మనం చేసుకుంటూ ఉంటాం. ఇట్ డజంట్ మ్యాటర్, నీకు చెయ్యాలనిపించినా చెయ్యకూడదు అనిపించినా ఏమనిపించినా నీ ఫీలింగ్స్తో దానికి సంబంధం ఉండదన్నమాట. ఈ టైంకి ఈ పని చేయాలంటే ఈ పని చేయాలి, అదనమాట. ఓకేనా. సో ఇది ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే యూ గాట్ ఇట్. ఎస్, ఐ ఆమ్ ఇన్ ప్రొడక్టివ్ టైం లైన్ అనమాట. సో ప్రోడక్ట్ నేను నా యూట్యూబ్ ఛానల్ కూడా అబ్జర్వ్ చేస్తే నేను 10 రోజులు మాత్రం మస్తు వీడియో లైన్గా పెట్టేస్తూ ఉంటాను, దాని తర్వాత స్లో అయిపోతూ ఉంటాను. అంతే అనుకున్నాను. ఓహో, హే భగవాన్, వాట్ ఈస్ దిస్, మాకు కూడా మంచిగా అన్ని రోజులు ప్రొడక్టివ్గా ఉండేటట్టు ఉంచచ్చా, ఇలా మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఎందుకు ఇచ్చావురా స్వామి అనిపించింది. ఓకే, అదొకటి నేను షేర్ చేసుకోవాలనుకున్నా. తర్వాత నేను ఈ ఐరన్వి చాలా రోజుల నుంచి యూజ్ చేయలేదు కదా, ఇది మీద పెట్టేశారు. నేను ఊరు వెళ్ళినప్పుడు మా ఆయన మీద పెట్టేశారు, బరువుగా ఉంటాయని చెప్పి. సో అది పెట్టేస్తే మనం వదిలేస్తామేంటి, మేము మీదకి ఎక్కి తీసుకున్నాము. సో అవి నేను అప్పుడు ఆయిల్ కోట్ చేసి మంచిగా బ్యాగ్లో పెట్టుకున్నాను కదా, అందుకే అంత నీట్గా ఉన్నాయన్నమాట. సో వాటిని తీసి శుభ్రంగా తోమేసి తర్వాత టిష్యూతో మంచిగా వేడి చేసి దీనికి సీజనింగ్ చేసి ఇందులో మనం ఇప్పుడు కుక్ చేసుకుంటాం చికెన్ కర్రీ అనమాట. సో అది దాంతో పాటుగా మీరు 35 నుంచి 42 ఇయర్స్ వరకు మన ఏజ్ అంటే స్పిరిచువల్ ఏజ్ అంట.
నేను మొన్న ఒక ఏదో రీల్ ఏదో చూశాను. అందుకోసం మనకి తెలియకుండా మనకి స్పిరిచువాలిటీ వైపు, దేవుడి వైపు, భక్తి వైపు మనకి మెల్లిమెల్లిగా ఇటువైపు మనం అట్రాక్ట్ అవుతామంట. సో ఇది నేను సో ట్రూ అనుకున్నాను తెలుసా. నిజంగా ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు నాకు దేవుడన్నా, భక్తి అన్నా కొంచెం ఒక లైక్ తను ఉంటారు, నీ మాట వింటారు, భయపడకు అని ఒక ఫీలింగ్ వస్తుంది. లైక్ ఇప్పుడు మనం పెద్ద అయిపోయాం కదా, మన ప్రాబ్లమ్స్ అన్నవి ఎవరు మనకు సాల్వ్ చేయరు. మన ప్రాబ్లమ్స్ అన్నవి సచ్చినట్టు మనమే సాల్వ్ చేసుకోవాలి. అప్పుడు మన సైకలాజికల్గా దేవుడి మీద కొద్దిగా భారం వేసేస్తే వీ విల్ బీ జిందా ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్ అనమాట. లేకపోతే ఇప్పుడున్న స్ట్రెస్లకి ఎక్కువ సంవత్సరాలు బ్రతకలేము. అందుకోసం దేవుడిని మీద కొంచెం తోసేయాలి. హే భగవాన్, మీరు కొంచెం కేర్ తీసుకోండి నా గురించి ప్లీజ్ అని కొంచెం తోసేస్తే కొంచెం మనకి బాగా అనిపిస్తుంది అనమాట. తర్వాత దీనికోసం ఒక మసాలా గ్రైండ్ చేస్తున్నా. ఈ ఆల్రెడీ కుక్ చేసిన ఆనియన్స్ అన్నం ఇందులో వేసా, కొంచెం జింజర్, కొంచెం గార్లిక్, దాని తర్వాత ఒక టమాటో, కొన్ని కాజు పీసెస్ అన్నవి ఇందులో యాడ్ చేశాను. ఐరన్ వాటిలో వండుతుంటే ఎంత బాగా అనిపించింది తెలుసా నాకు. అది చాలా బరువు ఉంటుంది కదా, గ్యాస్ మీద కదిలిపోదు అనమాట. కంపేర్ టు లైక్ నాన్ స్టిక్ది ఏంటంటే అది చాలా తేలిక ఉంటుంది, అది కదిలిపోతుంటుంది, అదొక ఇరిటేషన్ వస్తుంది. బట్ ఇదైతే కదలదు, ఎలా పెట్టాము అలాగే ఉంటుంది. మనం గరిటతో ఎంత తిప్పినా ఏం చేసినా. అండ్ హీట్ కూడా ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ హీట్ ఉంటుంది. లైక్ నాన్ స్టిక్ ఏంటి, ఇప్పుడు మనం ఎక్కువ హై చేసాం అనుకోండి మాడిపోద్ది, ఎక్కువ స్లో చేస్తాం అనుకోండి అది చల్లారిపోద్ది. ఇది అలా కాదనమాట, అది వండుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దాని తర్వాత వచ్చేసి నాకు స్టోన్ కుక్వేర్ అని ఒకటి వస్తుంది. దానికి మా చెల్లి కొన్నదప్పుడు, మరి అది వాడుతుందో ఏడు చేసిందో తెలియదు, గుర్తులేదు. కానీ ఆ స్టోన్ కుక్వేర్లో సాంబారి, పులుసు ఇలాగ ఏమైనా చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందంట. అదొకటి కొందాం అనుకుంటున్నా. అండ్ ఈ చికెన్ వచ్చేసి మ్యారినేట్ చేసి ఉంచాను. మార్నింగ్ వచ్చిన వెంటనే మంచిగా కడిగేసి అందులో ఉప్పు, కారం, కొద్దిగా పెరుగు యాడ్ చేసి మంచిగా మ్యారినేట్ చేసి ఉంచాను. ఆ చికెన్ని ఇందులో వేస్తాను, మంచిగా మిక్స్ చేసి దీంట్లో వాటర్ వేసి తర్వాత ఉంచేస్తాను అనమాట. ఈ రోజు నుంచి సల్లార్ వచ్చేస్తుంది. సల్లార్ సినిమా ఎందులో వస్తుంది అనుకున్నా, నెట్ఫ్లిక్స్లో వస్తుంది. మీరు కావాలి అనుకుంటే వాచ్ చేయండి. అండ్ నేను ఇంకా హనుమాన్ సినిమా చూడలేదు, అది చూడాలని నాకు ఎంత తాపత్రయంగా అనిపిస్తుందో ఆ సినిమా చూడడానికి అంతే లేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్లు దొరకట్లేదు, దాని తర్వాత ఎగ్జామ్స్, ఇలా ఏదో ఒకటి అవుతుంది. నేను సాహిల్కి గ్యారంటీగా తీసుకెళ్ళాలి అన్న ఎక్కువ ఇంటెన్షన్ ఉండడం వల్ల అసలు అవ్వట్లేదు అనమాట. మనం సాహిల్ వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి చూసేయండి అన్నాడు. బట్ నాకు ఆ సినిమా వాడికి చూపించాలని చాలా ఉబలాటంగా ఉంది. మామూలు సినిమాలు, పిచ్చి సినిమాలు అన్నీ మనం చూపిస్తున్నాము. రియల్ సినిమా చూపించాల్సిన టైంలోనే మనం ఇగ్నోర్ చేయొద్దు అని చెప్పి మొన్న మాకు టికెట్లు దొరికాయి రాత్రికి. బట్ స్టిల్ సాహిల్కి చూపించాలి అన్న ఉత్సాహంతో ఆ టికెట్లు నేను తీసుకోవాలి. కొన్ని బోన్లెస్ చికెన్ పీసెస్ వచ్చేసి నేను ఇలాగా ప్యాన్ మీద గ్రిల్ చేశాను. ఇది సాహిల్ ఫేవరెట్. ఇది వచ్చేసి మిక్స్ వెజిటేబుల్ అనమాట. కాలీఫ్లవర్, వంకాయ, కార్న్ ఇవన్నీ యాడ్ చేసి మంచిగా చేశాను. సో ఇవన్నీ అనమాట. అన్నం, పప్పు, చికెన్ కర్రీ, చికెన్ గ్రిల్ అండ్ మంచిగా ఆ మామని తినేస్తాను అనమాట. సో ఇది నా లంచ్ ప్లేట్ ఈ రోజుది. మీదేంటి చెప్పండి. హాయ్ అండి, ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక మంచి లంచ్ రొటీన్ షేర్ చేశాను కదా, మీరు అందరూ వాచ్ చేశారు. అండ్ మీరు కావాలి అనుకుంటే ఆ రెసిపీ ట్రై చేయండి. ఈ బుక్ రివ్యూ అయిపోయిన తర్వాత ఇంకొక రెసిపీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఈ మధ్య కదా, ఎప్పటి నుంచో నేను ఈ కొరియన్ బ్లాగ్స్ కొంచెం చూస్తున్నాను కదా, వాళ్ళందరూ ఈ రైస్ పేపర్ తోని తెగ తినేస్తూ ఉంటారు రోల్స్ అన్ని చేసుకుని. అది చూస్తున్నప్పుడు మస్తు టెంప్టింగ్ గా అనిపిస్తుంది. నా దగ్గర ఉన్నాయి రైస్ పేపర్స్, నేను కూడా అమెజాన్ నుంచి తెప్పించా. నేను అవి ఉన్నాయని చెప్పి వాటితో నేను మంచి చేసుకున్నా. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న బుక్ వచ్చేసి ఇది నేను బ్రహ్మానందం అనేది. ఈ బుక్ నేను అమెజాన్ లో తీసుకున్నా, మొన్నే రిలీజ్ చేశారనమాట. అప్పుడు చిరంజీవి కూడా వచ్చి బుక్ చూపించారు కదా, గుర్తుందా? ఈ బుక్ ఇట్స్ అబౌట్ హిమ్, కంప్లీట్లీ హిమ్. అతను అలా చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు, తర్వాత అలా సినిమా ఆపర్చునిటీస్ వచ్చాయి, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎవ్రీ మూవీ అది ఏంటి, లైక్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు నా ఏజ్ లో ఉన్న వాళ్ళైతే, కొంచెం నా ఏజ్ నాకన్నా పెద్ద ఈ వాళ్ళైతే కనెక్ట్ అవుతారు. మీకు బ్రహ్మానందం ఉంది, ఆహనా పెళ్ళంట సినిమాలో నుంచి మీరు చూస్తే ఆహనాట పెళ్ళంట సినిమా ఛాన్స్ ఈవీవి గారు తనకి ఎలా ఇచ్చారు, చిన్నప్పుడు వాళ్ళు ఎంత పేదరికంలో ఉండేవాళ్ళు, ఇలా ఎవ్రీథింగ్ అతని గురించి అన్నది అతను తన చెప్పారు. అండ్ అంతేకాకుండా మధ్యలోని వాళ్ళ పిక్చర్స్ అన్నవి పెట్టారనమాట. లైక్ ఇదిగో అప్పుడు యంగ్ గా ఉన్నప్పుడు బ్రహ్మానందం ఇలా ఉండేవారు,
సో దాని తర్వాత ఎన్ని రకాల యాక్టింగ్స్ చేశారు, తను గీసిన కొన్ని స్కెచెస్ వచ్చేసి ఇది ఇలా ఉండేవారు. అయితే అతను ఒక గవర్నమెంట్ జాబ్, స్కూల్ టీచర్ గా జాబ్ చేసేవాళ్ళు, కాలేజ్ ప్రొఫెసర్ గా అండ్ టీచర్ గా జాబ్ చేసేవాళ్ళు. అక్కడ జాబు సినిమాలు అనుకుంటూ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కానీ వాళ్ళు చాలా మంచి టీచర్ అవడం వల్ల వాళ్ళ స్టూడెంట్స్ అందరూ వీళ్ళ సబ్జెక్ట్ లో చాలా మంచి మార్క్స్ వచ్చేవి. అందుకోసం కాలేజ్ వాళ్ళు కూడా అతనికి సినిమాలు కూడా చేసుకోవడానికి చెప్పారు. ఇలా అతను పడ్డ కష్టాలు, అతను పడ్డ సుఖాలు, లైక్ మనం బ్రహ్మానందం గారికి మనం చూస్తే ఇట్స్ మోర్ ఫన్ అనుకుంటాం కదా. ఆ ఫన్ వెనకాతల ఉండే హార్డ్ వర్క్, కృషి, పట్టుదల అవన్నిటి గురించి ఉంటుంది. నేను ఎక్కువేం చదవలే, ఇప్పుడు ఒక 10-12 పేజీలు లాగే చదివాను అనమాట. సో మీకు బ్రహ్మానందం గారు ఇష్టం అయితే మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇట్స్ నాట్ లైక్ ప్యూర్ లైక్ చాలా ఈజీ తెలుగు కాదు. అతను మేబీ టీచర్ అవ్వడం వల్ల ఆ టీచర్ ది ఎస్సెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎవ్రీ పదంలో కనిపిస్తుంది అనమాట. ప్రాసలు ఎక్కువ ఉన్నాయి, తర్వాత కష్టమైన తెలుగు పదాలు చాలా ఉన్నాయి. నాకు లిటరల్లీ ఓకే టీచర్ అంటే మీ టీచరే, మీలోంచి టీచర్ ఇంకా వెళ్ళలేదు. ఈ బుక్ లోని ఎన్ని కష్టం పదాలు ఉన్నాయి తెలుసా. రెగ్యులర్ గా తెలుగు చదవడం నార్మల్ గా వచ్చి అనుకుంటే ఆ కొన్ని పదాలు మనకి అర్థం అవ్వవు అనిపించింది. కానీ ఓవరాల్ చాలా చాలా బాగుంది అనమాట. ఇఫ్ యూ లైక్ హిమ్ యూ కెన్ రీడ్ అనమాట. అండ్ నేనైతే అమెజాన్ లోనే తీసుకున్నా, అరౌండ్ 300-400 అలా పడింది. సో అది అనమాట. అండ్ తర్వాత రెసిపీ వచ్చేస్తుంది, చూసేయండి. ఓకేనా, బాయ్. ఇందాక కూర్చుని కొరియన్ బ్లాగ్స్ ఏవో చూస్తుంటే అందులోనే వాళ్ళు మళ్ళీ ఆ రోల్ చేసుకుని తినేసారు. ఈ రైస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మా ఇంట్లో కూడా ఉన్నాయి. ఎప్పుడో తెప్పించనమాట. ఆ 200 ఎంతకో తెప్పించాం, కానీ బోల్డ్ అని ఉంటాయి కాబట్టి మనం హ్యాపీగా తెప్పించుకోవచ్చు. ఏం చేద్దామా అని ఆలోచించినప్పుడు కార్న్ గుర్తొచ్చింది. సరే అయితే కార్న్ ఏదో ఒకటి చేసేసుకుందాం అని చెప్పి అది చేశాను. నేను జస్ట్ కార్న్ బాయిల్ చేసా, దాంట్లో బోల్డ్ అని ఆనియన్స్, దాని తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసా. దాని తర్వాత ఈ రైస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అది చాలా ఎడిక్టివ్ అండి. తెలీదు ఎందుకో కానీ మస్తు ఫస్ట్లోని మనం ఆ టేస్ట్కి ఎక్వైర్ అవ్వము అనమాట. అంటే మనకు అంత నచ్చదు. బట్ తర్వాత తినగా ఐ మీన్ అన్నిసార్లు తినగా కాదు, ఒక 2 సార్లు తినగా మనకి తెలియకుండా అది నచ్చుద్ది అనమాట. అండ్ ఇది డీప్ ఫ్రై చేయక్కర్లే, నార్మల్ ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటే కూడా ఒక రకమైన క్రిస్ప్గా అవుతుంది బయట సైడ్. అండ్ లోపల వచ్చేసి మెత్తగా ఉంటుంది. నాకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లే. బట్ ఓవరాల్ నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు అస్సలు నచ్చలే. నాకు ఏదైనా నచ్చిందంటే అది ఇంకొండదు అనమాట. అది కంప్లీట్గా నేను తినేయగలుగుతాను. ఏది నచ్చదో నేను దాని వైపు చూడను, టచ్ కూడా చేయను. నేను దాన్ని నువ్వు నాకు వద్దు, నా లైఫ్లో నువ్వు నాకు అక్కర్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో దాని కారణంతో నేను ఇది సమోసా అంటాము, రోల్ అంటాము, స్ప్రింగ్ రోల్ అంటాము, రైస్ పేపర్ షీట్ రోల్ అంటాము, ఏదో ఒకటి మీరు అనండి. తర్వాత ఒక మంచి నాన్ స్టిక్ మీదే చేయండి, ఎందుకంటే ఇది అంటుకుపోద్ది అనమాట. ఓకేనా. అయితే దానికి ఇలా పెట్టేసుకుంటాము, మంచిగా క్రిస్ప్ అయిపోతాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది డీప్ ఫ్రై చేస్తే మళ్ళీ బాగుండదు. కిందటిసారి నేను డీప్ ఫ్రై చేశాను కానీ అప్పడంలాగా అయిపోద్ది అనమాట. అప్పడం వాళ్ళది బాగాలేదు. ఈ గ్రిల్ చేస్తే చాలా బాగుంది అనమాట. వేడివేడిగా తింటే మస్తు మజా వచ్చేస్తుంది అనమాట. అండ్ మీ పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయా? మా పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, ప్రీ ఫైనల్స్ అంట. ఓ మై గాడ్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఒక రకమైన స్ట్రెస్. ఇంత స్ట్రెస్ నేను నా ఎగ్జామ్స్ కోసం తీసుకుని ఉంటే నేను పెద్ద జాబ్ చేస్తూ హ్యాపీగా అందరికీ ఆర్డర్లు వేస్తూ ఉండేదాన్ని. అప్పుడు నేను నా ఎగ్జామ్స్కి ఎప్పుడు అంత సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు మా పిల్లల ఎగ్జామ్స్కి తీసుకుంటే వాళ్ళు నన్ను సీరియస్గా తీసుకోవట్లేదు. ఓ మై గాడ్, ఎవరైనా పిల్లలు చూస్తున్నట్టయితే, చదువుతున్న పిల్లలు ప్లీజ్ చదువుకోండి. మెయిన్లీ అమ్మాయిలు చదవండి, చాలా బాగా చదవండి. సో దట్ మీరు ఇండిపెండెంట్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడి నెలకు ఒక ఇన్ని డబ్బులు అని సంపాదించుకోండి. అప్పుడే విలువ, గౌరవం అన్నీ. ఓకేనా. చదువుని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు, చదువుకోండి. ఓకేనా. టాటా, బాయ్ బాయ్.